ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఎంఆర్పిఎస్ ఒక సంకేతం పంపుతుంది. మా ఆత్మగౌరవం కంటే మించింది మాకేం లేదు. సిజే గారి మీద జరిగిన దాడిని నిరసిస్తూ దేశం హైదరాబాద్ వైపు చూసే విధంగానే, ఈ ప్రపంచం హైదరాబాద్ వైపు చూసే విధంగానే భారీ స్థాయిలో ఈ దేశమే ప్రపంచమే ఇటువైపు చూసే విధంగా మహత్తరమైన నిరసన ప్రదర్శన దళితుల ఆత్మగౌరవం పేరుతో హైదరాబాద్లో నిర్వహించబోతున్నాం. కానీ అంతటితో మేము ఆగం. మా అస్తిత్వాన్ని ఎవరు ప్రమాదాలకు నెట్టేసినా, మా ఆత్మగౌరవాన్ని ఎవరు ప్రమాదం నెట్టేసినా, ఆ నెట్టేసిన వాళ్ళు వ్యక్తులైనా వాళ్ళ వెనుక వ్యవస్థలున్నా మేము లెక్క చేయం. మా ఆత్మగౌరవం కంటే మించి, మా అస్తిత్వం కంటే మించి మేము ఎవరి దగ్గర మోకరిల్లాల్సిన అవసరం మా జాతులకు లేదు, మా కులాలకు లేదు. ఎదుర్కొంటాం. మళ్ళీ చెప్తాను, మా అస్తిత్వాన్ని, ఆత్మగౌరవం దెబ్బతీసే శక్తులు వ్యక్తులైనా వాళ్ళ వెనుక వ్యవస్థలున్నా మేము లెక్క చేస్తాం. తెలుసుకుంటాం, చూద్దాం. ఎవడే నిన్ను పేటోడు బండా పెడతాం వాణ్ణి అమ్మ తోడు భాయి నీకు బాధెందుకే ఇరే చందా నీదే కొత్త చరితే రాసుకుంటాదే డ్రోన్ కెమెరా బాగుండేది. డ్రోన్ పెట్టలేదు, డ్రోన్ పెట్టలా ఉంటే బాగుంటుంది.
రండి. డ్రెస్ కోడ్ లేని వాళ్ళు ఇందులో రావద్దు. దయచేసి ప్రోటోకాల్ ప్రకారం అందరిని పిలుస్తాం. అందరూ వచ్చి కార్యక్రమాన్ని డిస్టర్బెంట్ చేయద్దు ప్లీజ్. ఈ ప్రాంగణంలోకి వచ్చిన వాళ్ళు దయచేసి సభకు ఎదురుగా వెళ్లాల్సిందిగా కోరుకుంటాం. మన అధినేత గౌరవనీయులు శ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు మన సభా ప్రాంగణానికి విచ్చేయడం జరిగింది. మన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవనరామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. కిందికి రండి, కెమెరామెన్ నుంచి మీరు రండి కిందికి. దయచేసి ఈ ప్రాంగణంలో వాళ్ళందరూ బయటికి రండి. సుధాకరణ వాళ్ళందరూ బయటికి దయచేసి ప్రాంగణం ఖాళీ చేయండి. నరసింహన్న వాళ్ళ మమ్మీ ఎవరు వాళ్ళు? దయచేసి ప్రాంగణం ఖాళీ చేయండి. మన అధినేత మందాకృష్ణ మాదిగన్న గారికి స్వాగతం సుస్వాగతం. దయచేసి అక్కడ కొంత ఫ్రీగా వదిలిపెట్టండి. అన్న లోపల రావాలి. మీరు అక్కడ కిక్కిరిసినట్టు ఉండదు. అన్నకి ఇబ్బంది కలిగించండి ప్లీజ్. అక్కడ కొంత క్లియర్ చేయండి. శ్రీకృష్ణ అన్న అక్కడ జరపండి. అన్న ఒక్కడే లోపల కంటే కావాలి ప్లీజ్. గౌరవనీయులు మందాకృష్ణ మాదిగన్న గారికి స్వాగతం సుస్వాగతం. దళిత ఆత్మగౌరవ పోరాట వీరుడు జస్టిస్ బిఆర్ గవాయ్ దారిపై జరిగిన దాడిని ఖండిస్తూ జాతీయ స్థాయిలో ఉద్యమ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మందాకృష్ణ మాదిగన్న గారికి స్వాగతం సుస్వాగతం. వర్ధిల్లాలి మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలి మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలి దళితుల ఐక్యత. వర్ధిల్లాలి దళితుల ఐక్యత. డప్పు శబ్దం డప్పు శబ్దం గట్టిగా ఒకసారి అన్నకు లాస్ట్ అడ్డ దండేశాడు కాబట్టి ఒకసారి దయచేసి అందరికి రిక్షాలు అందరు ప్రాంగణం బయట ఉండండి. ఇవ్వండి బాబు ప్లీజ్ ప్లీజ్. హలో దయచేసి మీ అందరి దగ్గర మాస్కులు ఉన్నాయి, ప్లే కార్డు కూడా ఉన్నాయి. కాబట్టి మాట్లాడుతున్న సందర్భంలో అందరూ మాస్కులు పెట్టుకుంటే ఇది ఒక సంకేతం దేశానికి వెళ్తుంది. మాట్లాడే సమయంలో మిమ్మల్ని అందరినీ పెట్టుకోమని రెడీ ఉండమని చెప్తే అవన్నీ మళ్ళీ మీ దగ్గర ఉన్నప్పుడే ప్లే కార్డ్స్ కూడా చేతులెత్తి పట్టగలిగితే అది ఒక దేశానికి ఒక సంకేతం పోతుంది. అప్పుడు చెప్తాము. చెప్పినప్పుడు మీరు అందరూ రెడీగా ఉండండి ప్లీజ్. ఈ ప్రాంగణం దాటండి. ఈ ప్రాంగణం దాటండి ప్లీజ్. ఎలానా బాబు ఎలానా ఈ ప్రాంగణం దాటండి బయట అందరు. అవును ఎవరికి మినహాయింపు పిల్లలు పండి అందరు పండి బయటకు పండి. బయట కూర్చో బయట కూర్చో ప్లీజ్. మీరు పండి మీరు పండి. హలో బాబు లోపల బయటికి రండి బాబు. హలో హలో ప్లీజ్. హలో బాబు మీకు కూడా వర్తిస్తుంది. తమ్ముడు తప్ప మీడియా కేటాయించిన స్థలం తప్ప దయచేసి అందరు పెట్టుకొని ప్లీజ్. తమ్ముడు బయట బయట అమ్మా మీరు బయట కూర్చోండి. మీరు బయటకు పండి అక్కడ పండి ప్లీజ్. లేదు లేదు అక్కడ కొద్దిగా బయట కూర్చోండి ప్లీజ్. అన్నా ప్లీజ్ అందరికీ వర్తిస్తుంది. అన్నా అవతల సైడ్ మీరు మొదటి వరుసలో నిలబడండి. లాగండి అవతల వైపు మొదటి వరుసలో నిలబడండి ప్లీజ్. లోపల లేండి బ్రదర్.
అవతల వైపు ఎదురుగా కూర్చోండి ప్లీజ్. లాయర్ బాబు మీరు కనిపించట్లేదు, కొద్దిగా బయటకు పండి. హలో లాయర్లందరూ బయట మొదటి పర్సన్ కూర్చోండి ప్లీజ్. హలో ప్లీజ్ నేను ఏడన్నా డీసెంట్ కార్డు ఉన్నదా డీసెంట్ ముంగలు ఉన్నది ముంగల ఈ దేశంలో ఏ ధర్మం మమ్మల్ని మనుషులుగా చూడక నిరాకరించింది, ఏ ధర్మం మమ్మల్ని అవమానించే పరిస్థితి తీసుకొచ్చింది, ఏ ధర్మం మమ్మల్ని ఈ దేశంలో అంటాన్ని వాళ్ళగా తయారు చేసింది, ఏ ధర్మం మమ్మల్ని ఊరికి దూరంగా నెట్టేసింది, ఏ ధర్మం అంబేద్కర్ కూడా ఒక ఇల్లు కిరాయి తీసుకుంటే దళితుడని తెలిసినాక ఊరికి దూరంగా నెట్టేసింది, ఏ ధర్మం బాబు జగజ్జీవన్ రాము ఒక దేవాలయానికి వెళ్తే ఆ దేవాలయానికి వెళ్లకుండా నిరాకరించింది, ఏ ధర్మం ఈ మా గవాయి మీద దాడి చేయడానికి ప్రోత్సహించింది, ఏ ధర్మం మాకు స్వేచ్ఛ లేకుండా చేసింది, ఏ ధర్మం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసింది. ధర్మాల గురించి మాట్లాడితే మరి ఏ ధర్మం? సనాతన ధర్మంలో లోపాలు లేవు, ఓకే మంచిదే. హిందూ ధర్మంలో లోపాలు లేవు, ఓకే మంచిదే. మరి ఎవరి ధర్మంలో మమ్మల్ని మనుషులుగా చూడలేదు? సనాతన ధర్మంలో లోపాలు లేవు, ఓకే మీరు చెప్పేది మేము వింటాం, సరే మంచిది. హిందూ ధర్మంలో వివక్ష లేదు, అందరు సమానమే, ఓకే మంచిది. మరి ఏ ధర్మం మమ్మల్ని మనుషులుగా చూస్తలేదు? ఏ ధర్మం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసింది? ఏ ధర్మం మమ్మల్ని మనుషులుగా చూడని నిరాకరిస్తున్నది? ఏ ధర్మం